జై శ్రీకృష్ణ. రుక్మిణి మాత పుస్తకంలో మనం అధ్యాయం 9కి చేరుకున్నాము. ఈ అధ్యాయం పేరు ఏ టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమునకు ఒక పరీక్ష అన్నది ఈ అధ్యాయం పేరు. ఏంటి ఆ విశ్వాసము, ఏంటి పరీక్ష అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఒకరోజు సుమతి వచ్చి ఒక దిగ్భ్రాంతికరమైన ఆశ్చర్యకరమైన విషయము సుజాతతో పంచుకుంటుంది. అదేంటంటే రాజభవనంలో తను డాన్స్ పెర్ఫార్మెన్స్ చెయ్యాలని చెప్పి రుక్మిణి మాత చెప్పారని సుమతి చెప్తుంది సుజాతకి. అప్పుడు సుజాత తన కాలు ఒకటి వంకరైపోయిందని చెప్పుకున్నాం కదా, తను నార్మల్గా రొటీన్ వర్క్కి తనకి ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఇలా డాన్స్ని చేయడానికి మాత్రం తన కాలు తనకి సహకరించదు. ఎందుకంటే అది ఆ పరిస్థితి లేదనమాట తనకి. అందుకని నాతో అసలు ఎలా అవుతుంది, అసంభవం అనుకుంటుంది, అంటుంది సుమతితోటి. అన్నప్పుడు నువ్వు తిరస్కరించవద్దు, మాత నిన్ను చేయమని చెప్పారు, అది కూడా దుర్గామాత పాత్రలో మహిషాసుర మర్దినిగా నువ్వు చేయవలసి ఉంది. ఆమె చాలా తక్కువ మందినే ఆహ్వానించారు, కాబట్టి ఎవరు నిన్ను గుర్తుపట్టరు, నువ్వేమి పెద్ద భయపడకు, అలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి సుమతి చెప్తుంది. అప్పుడు సుజాత అంటుంది, నాతో ఇది సాధ్యమా, ఈ కాలు చూడు ఎలా ఉందో అని చెప్పి తనతో అంటుందన్నమాట. అప్పుడు సుమతి అంటుంది, నీకు ఇంకా రుక్మిణి మాత మీద నమ్మకం కలగడం లేదా అని చెప్పి సుమతి అంటుంది. అప్పుడు సుజాత, లేదు సుమతి, ఆ వేగవంతమైన నృత్యం అది 5 సంవత్సరాల నుంచి నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చెయ్యలేదు, పైగా నా కాళ్ళకి మామూలుగానే శక్తి లేదు, అలాంటిది నేను ఎలా చేయగలను, నా వల్ల కాదు అని ఇంకా ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టే తను చెప్పుకుంటుంది. అప్పుడు సుమతి అంటుంది, ఇంకొక వారం రోజులు గడువు ఉంది, ఈలోపు నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చెయ్యి, నువ్వు చాలా బాగా వేస్తావు, నీకేం పర్వాలేదు అని చెప్పి సుమతి అంటుంది. తన కళ్ళల్లోంచి కన్నీరు కారుస్తూ, లేదు లేదు, నేను అందరి ముందు ఫూల్ అవ్వాలని నాకు లేదు, ఎవరిని ఆ ద్వారక వాసుల్ని కానీ లేకపోతే మాతని కానీ నేను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు నా ప్రదర్శన ద్వారా అని చెప్పి తను వెనకడుగు వేస్తుంది సుజాత. అప్పుడు సుమతి తన చేతుల్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని అంటుంది, నీ విశ్వాసము ఇంకా బలం కావాలి, ఇంకా బలంగా లేదు, ఇప్పుడు నీ విశ్వాసాన్ని బలం చేసుకో అని చెప్తూ, బహుశా అందుకేనేమో రుక్మిణి మాత ఈ యొక్క అంశాన్ని నీ ముందుకు తీసుకొచ్చారు, దాన్ని బలపరచడానికి ఇలా తీసుకొచ్చారు ఆవిడ అని చెప్పి అంటుంది. అప్పుడు సుజాత ఈ సంభాషణ తర్వాత చాలా భయపడుతుందన్నమాట. నేను ఎలా బ్రతకాలి, వీళ్ళందరూ ఇన్నిన్ని ఆశలు పెట్టుకుంటే వాటికి అనుగుణంగా నేను ఎలా జీవించగలను అని చెప్పి తను చాలా మదన పడుతుంది లోపల లోపల. ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం కాదు, ఇది నా దేహ సామర్థ్యానికి చెందిన ఒక విషయము, ఆ సామర్థ్యం నాకు లేదు. ఒకవేళ ఉద్ధవ్తో నాకు వివాహం జరగడము, మేమిద్దరము బయటపడాలని మేము ప్రయత్నించడము, అందులో ఉద్ధవు చనిపోవడం జరిగింది కదా, అది అలా జరగకుండా ఉండుంటే, ఒకవేళ మేము గనక ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే ఇదే నృత్యము నేను ఇక్కడే ఎంతో చాలా ఏమంటారు, చాలా హాయిగా, అంటే ఏమీ బెరుకు లేకుండా తను వేయగలిగేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆ నృత్యాన్ని తానేలో ఎన్నో వందల సార్లు బయట వేసి ఉంది చాలామంది క్షత్రియుల ఇళ్లల్లో. అన్ని భంగిమలు తన కళ్ళు మూసుకున్నా కూడా తనకి గుర్తున్నాయి, కానీ కాళ్ళు సహకరించట్లేదు కదా, ఈ బల పరీక్షకి నేను ఎలా తట్టుకోగలను, నా బలహీనతలన్నీ తెలిసి కూడా రుక్మిణి మాత ఎందుకు చెప్పారు అని చెప్పి తను ఆలోచనలో పడుతుందన్నమాట. అప్పుడు తనకి గుర్తొస్తుంది ఒక విషయం. కొన్ని సంవత్సరాల ముందు మాత తనని అడుగుతుందన్నమాట, నీకు డాన్స్ చేయాలని అనిపించడం లేదా అని చెప్పి తనని అడుగుతుంది. అప్పుడు తను చెప్తుంది, ఆ రోజులన్నీ ఉద్ధవ్తోనే మరణించాయి, ఇంకా నాకు ఏ ఆశ లేదు అని చెప్పి తను చెప్తుందన్నమాట. అప్పుడు కానీ రుక్మిణి మాత అంటుంది, లేదు లేదు, ఒక చిరకాల వాంఛ ఒకటి మిగిలిపోయింది, అది సఫలీకృతం అవ్వవలసి ఉంది, దానికి నేను సహాయపడాలి నీకు అంటుంది. అప్పుడు తనకి అది అర్థం అవ్వదన్నమాట. ఇప్పుడు పరిస్థితి వచ్చిన తర్వాత తను అనుకుంటుంది, నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను, ఒకప్పుడు అలాగే అనుకున్నాను, నేను నా తల్లిలాగా ఒక గొప్ప డాన్సర్ అవ్వాలనుకున్నాను, కానీ అది అప్పుడు నాకు ఎంతో విలువైంది, అప్పుడు నాకు ఎంతో బలమైన కోరిక ఉండేది, కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితి అలా లేదు, నాకు ఇప్పుడు ఆ కోరిక కూడా లేదు అని చెప్పి నా ముందున్న ఆ యొక్క అంశాన్ని తలుచుకుంటేనే తన శరీరం పూర్తిగా వణుకుతూ ఉంటుందన్నమాట.
నేను ప్రదర్శన ఇచ్చి 5 సంవత్సరాలయింది కదా! నాకు మళ్ళీ డాన్సర్‌గా పునర్జన్మ పునర్జన్మ లాగే అనిపిస్తోంది తనకి. ఇప్పుడు మళ్ళీ చేయడం అంటే తనకి మళ్ళీ పునర్జన్మలాగా అనిపిస్తోందనమాట. నాకు ఇంతకు ముందున్న నైపుణ్యము ఇప్పుడు లేదు. ఎన్నో గాయాలు ఎదుర్కొని ఒక రహస్య జీవితం గడుపుతున్న ఒక సాధారణమైన మహిళని నేనిప్పుడు. నేనెలా చేయగలను అని తనలో తాను చాలా మదన పడుతూ, ఏడుస్తూ ఉంటుందనమాట. మళ్ళీ తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తనకర్థమవుతుంది. తన కదలికలన్నీ చాలా మా అంటే అసలు ఉండవలసిన స్థాయి కన్నా చాలా తక్కువగా ఉన్నాయని, తనలో ఆ తేజస్సు కోల్పోయానని, తర్వాత నేనింక చెయ్యలేనని అని చెప్పి తను ఏమి తనలో మిస్ అయిందో అప్పటి మాలినికి ఇప్పుడు సుజాతకి తను పోలిక చేసుకుంటుందనమాట. చేసుకొని కొన్ని గంటలు ప్రాక్టీస్ చేసిన తర్వాత తన గదిలోకెళ్ళి కన్నీరులో మునిగిపోతుంది. తనకి తెలుసు కదా! తనలో ఏం మార్పొచ్చింది, ఎంత తక్కువైపోయింది తను, లోపం ఏమొచ్చింది అన్నది. అది అంతా తను చాలా అవమానంగా భావిస్తుందనమాట. తనలో తనకే అవమానంగా భావిస్తుంది. అసలు మాత మళ్ళీ నాకెందుకు ఇంత పెద్ద పరీక్ష పెట్టారు? ఎప్పుడో ఉన్న నాలో ఉన్న కోరిక కోసం నన్ను ఎందుకు వెంటాడుతున్నారు ఇలాగా అని చెప్పి నాకస్సలు ఇష్టం లేదు. నేనెళ్ళి మాత కాళ్ళు పట్టుకుని అభ్యర్థిస్తాను నాకొద్దు అని చెప్పి అనుకుంటుంది. మళ్ళీ సడెన్‌గా తనకి అర్జునుడు గుర్తొస్తాడు. మాత చెప్పిన అర్జునుడి యొక్క గొప్ప గుణం దృఢ సంకల్పం. ఆ యొక్క విషయం గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఆ గుణం గుర్తొచ్చి ఆగిపోతుంది. ఆగిపోయి ఏం చేయాలో తెలియక ఆవేదనగా రోదిస్తూ మాత నాకంత శక్తి లేదు. ఎలా ఆ శక్తిని పొందాలో కూడా తెలీదు. నా కాళ్ళస్సలు సహకరించటం లేదు కదా! ఇలాంటి పరిస్థితిని నాకెందుకు ఇలాగా ఇచ్చారు అని చెప్పి తన రోదనలో మునిగిపోతూ ఉంటుంది. ఇంతలోకి బయట డోర్ కొట్టినట్టు వినిపిస్తుంది. సుమతి వస్తుందనమాట. తన కళ్ళన్నీ ఉబ్బిపోయి ఉంటాయి సుజాత కళ్ళు ఏడ్చి ఏడ్చి. అయినా తన స్థితిని చూసి కూడా తను గమనించనట్లు సుమతి సరే సరే పద నువ్వు ప్రాక్టీస్‌కి వెళ్దువు గాని అని ఏం పట్టనట్లుగానే తనని తీసుకొని వెళ్ళిపోతుంది. తను ఇంకేం మాట్లాడలేక తనతో పాటు వెళ్తుందనమాట. అందరూ మిగతా డాన్సర్స్ అందరూ వాళ్ళతో పాటు ప్రాక్టీస్ చేయడానికి వెళ్తుంది. వాళ్ళందరూ ఈమెని చూస్తారు. ఈమెని చూసి అదోలా చూస్తారనమాట. ఏంటి ఈ అమ్మాయి కుంటి అమ్మాయి ఇలా వచ్చింది. ఈమె చేయగలదా? ఈమె వల్ల అవుతుందా? అని చెప్పి వాళ్ళందరూ ఒక డౌట్‌గా ఆమెని చూస్తారు. ఇంకా నిరాశ నిస్పృహలకి గురవుతుంది సుజాత. వాళ్ళందరూ తనని అలా చూస్తున్నప్పుడు ఆ మహిషాసురుడిగా వేసే పాత్ర అతను కూడా వచ్చి "నువ్వు వేయగలవా అమ్మా? నువ్వు చేయగలవా?" అని తనని అడుగుతాడనమాట. ఇంకా తను లోపల కుంగి కృషించిపోతూ ఉంటుంది. సుమతి ఈశాన్‌ని తీసుకొని వెళ్తుందనమాట. అంటే తను ప్రాక్టీస్ కోసం ఆ బాబుని చాలా కొన్ని రోజుల పాటు సుమతి చూసుకుంటుంది. దానివల్ల తన ఈ ఏడుపు, ఈ ఆవేదన తన కొడుకు చూడకూడదు అనుకుంటుంది సుజాత. అమ్మ ఇంత కష్టంలో ఉంది అని ఆ బాబుకి తెలవకూడదు అని చెప్పి. అందుకని ఆ అబ్బాయిని ఆమె చూసుకుంటుంది సుమతి. ఇలా కొంత ఊరట ఆమెకి. ఓకే. సరే వాళ్ళు లేరులే. ఇప్పుడు ఆ బాధ్యత లేదు గాబట్టి తను పూర్తిగా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలని ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి నేర్పిస్తున్నటువంటి ఆ డిటాచ్‌మెంట్ అంటే ఆ డిటాచ్‌మెంట్ అనే ఒక తత్వాన్ని కృష్ణుడు అర్జునుల వారికి నేర్పిస్తున్నది ఏంటి అన్నది అప్పుడు తనకు అర్థమవుతుందనమాట. నేను దేనితో డిటాచ్ అయ్యి ఉండాలి? దేన్ని నేను బంధనంగా పట్టుకొని ఉండకూడదు అన్నది తనకు అర్థమవుతుంది. తనకు అర్థమైందంటే ఏంటి అంటే తనలోంచి ఒక స్వరం తన లోపలి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. నేను ఎందుకు పట్టించుకుంటున్నాను? నాకు నేను అవమానంగా నేనెందుకు భావిస్తున్నాను? అయితే ఏంటి? ఒకవేళ నేను సరిగా చేయలేకపోయాననుకో, అయితే ఏంటి? నాకు నేనే అవమానం చేసుకున్నాను. అయితే ఏమవుతుంది? నేను మూర్ఖుడినని నేను నిరూపించుకుంటున్నాను. అయితే ఏమవుతుంది? అని చెప్పి తను తన పొరపాట్లు, తన పతనం జరిగితే మాత్రం ఏమవుతుంది అంటూ తన లోపలి స్వరం తనలోంచి బాధగా, గట్టిగా తన మీదనే అరుస్తూ అంటే తనకి తాను చెప్పుకుంటున్నట్టు ఒక స్వరం వస్తుందనమాట తనలోంచి. అంటే తనకు తాను లోపల ప్రశ్నించుకుంటూ ఉంటుందనమాట. అప్పుడు తనకర్థమవుతుంది. ఏమని అంటే తాను ఒక గొప్ప నృత్యకారిణి అనే ఒక పాత్రలో తాను ఇరుక్కుపోయి ఉంది. ఎందుకంటే ఒకప్పుడు చాలా గొప్ప డాన్సర్ గదా తను. ఇంకా ఆ ఇమేజ్‌లోంచి తను బయటికి రాలేకపోతోందనమాట. ఎక్కడ దానికి భంగం అవుతుందేమో, తను ఇప్పుడు ఇచ్చే ప్రదర్శన ఒకప్పటి మాలిని ప్రదర్శనతో కంపేర్ చేసుకుంటూ నేను ఆ పాత్రకి నేను సరిగా న్యాయం చేయలేను. ఒకప్పుడు ఇంతలా చేశాను. అందరూ ఏమనుకుంటారు సరిగా చేయలేదని అనుకుంటారు గదా! అలాంటి
అలాంటి ఆ పాత్రకి తను బందీ అయి ఉంది. అంటే తన యొక్క ఆ యొక్క సొంతంగా తన గుర్తింపు తనకు తానే బంధనంగా మారిందనమాట. అప్పుడు తనకు అర్థమవుతుంది తాను దేని నుంచి డిటాచ్‌మెంట్ పొందాలి అన్నది. అంటే ఆ పాత్ర తత్వాన్ని తను కాపాడుకుంటూ వస్తోందనమాట. రక్షించుకుంటూ వస్తోంది తన లోపల మాలినిని. అప్పుడు ఇంకా తన బాధంతా గూడా ఆ దర్పాన్ని ముక్కలు చేసుకుంటానని బాధ. ఏ దర్పము? మాలిని యొక్క దర్పము, ఆ గొప్పతనము అదంతా ఇప్పుడు సుజాత అనే ఈ పాత్రతో అవన్నీ పోతాయి, అవన్నీ ముక్కలైపోతాయి అనే ఒక భయము తనలో ఉందన్నమాట. తనేమనుకుంటుందంటే సరిగ్గా చేయకపోవటం కన్నా అసలు చేయకపోవడమే మేలు కదా! అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఎవ్వరికీ తెలియని మాలిని, ఎవరికీ తెలీదు గదా! ఇక్కడ మాలిని ఎవరికీ తెలీదు. కానీ తనకి తాను స్వీయ విలువ పగిలిపోతుందేమో, తన యొక్క స్వీయ విలువని తను ఏమంటారు, దాన్ని తక్కువ చేసుకుంటుందేమో అని తన యొక్క భయం. అంటే మాత ఈ యొక్క అటాచ్‌మెంట్‌ని వదిలించుకోవాలని చెప్పి సూచన ఇస్తున్నారు అన్నది తనకు అర్థమవుతుంది. కానీ దానికోసం నన్ను నేను ఎలా అవమానపరుచుకోను? అందరి ముందు ఎలా అవమానపరుచుకోను? మళ్ళీ ఇలా తనలో ప్రశ్నలు ఉదయిస్తాయి. అప్పుడు ఆహ్, అప్పుడు ఆ తర్వాత తెలుస్తుందనమాట. మాత మీద తనకి సంపూర్ణ విశ్వాసం లేదు. ఇంకా తనలో సందేహం మిగిలే ఉంది అని చెప్పి తనకి అర్థమవుతుంది. కానీ ఎలా దాన్ని తీసుకోవాలి? ఇంత సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కోవాలా? అని చెప్పి నేను ఇలాంటి పరిస్థితిలో ఎలా శాంతిగా ఉండగలను అని బాధపడుతూ ఉంటుంది. ఇలా తనలో ఈ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. తన ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు ప్రదర్శించాల్సిన రోజు రానే వస్తుంది. అంతా తన తలరాతకే వదిలేసి సరే అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. మొదటిసారి రాజభవనంలోకి ప్రవేశిస్తోందనమాట. ఇక్కడ తను ఎప్పుడో ప్రదర్శించాల్సిన ప్రదర్శన అది. అలా తను ఉద్ధవ్‌తో పెళ్లి చేసుకోవడము, అలా వెళ్ళిపోవడం గనక చేయకపోయి ఉండుంటే తను ఎంతో రాజసంగా చక్కగా ఆందోళనే లేకుండా ఎంతో చక్కగా తను ఆ యొక్క ప్రదర్శన చేసుండేది. హ్మ్. అందరిని చూస్తూ లోపలికెళ్తుంది మన సుజాత. కృష్ణుల వారు అక్కడ ఉండరనమాట. మాత ఉంటారు. అప్పుడు అడుగుతుంది సుమతిని, "మాతతో పాటు ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? మరి మాత ఒక్కరు చూసుకుంటారా ఇవన్నీ" అని అంటే, "అర్జునుల వారున్నారు. అర్జునుడు ఇక్కడికొచ్చాడు" అని చెప్పి సుమతి చెప్తుంది. అంతే మళ్ళీ ఒక్కసారి ఆగిపోతుంది. ఏంటి తనకి ఎంతో అత్యంత ఇష్టమైన ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న అర్జునుడి ముందు తాను ప్రదర్శించాలా? అతని ముందు తను ఫూల్ అవ్వాలా? అని చెప్పి అవమానం గదా ఇది నాకు. ఆయన ముందు నేనెలాగా ఇంత తక్కువ ప్రదర్శన, ఇంత పిచ్చి ప్రదర్శన నేనెలా చేయగలను? నాకు మంచిగా రావట్లేదు నృత్యం అసలే అని చెప్పి ఇంక నేను చేయలేను అని చెప్పి అనుకుంటుంది. అనుకొని మళ్ళీ సుమతి వైపు ఏడుస్తూ చూస్తుంది. అప్పుడు సుమతి ఇంకా చెప్తుందనమాట. "నువ్వు ఇన్ని రోజులు మాతని సహాయం అడగలేదు కదా సుజాత! ఇప్పుడు ఆమెని అడుగు నువ్వు. నీ లోపల నుంచి సహాయం అడుగు. నువ్వు అలా అడిగినట్టయితే ఆమె తప్పక సహాయం చేస్తారు. నీ దీర్ఘ శ్వాసని ఒక్కసారి తీసుకొని నీ భయాలన్నిటినీ దాంతో పాటు వదిలివేసెయ్యి. నీలో నువ్వే ఘర్షణ పడ్డావు కానీ మాత సహాయం కోరాలని నీకు ఆలోచన రాలేదు చూడు. ఇప్పుడు అడుగు" అని చెప్పి అంటుంది. అంటే అప్పుడు సుజాత అంటుంది, "ఈ కాలు ఎలా, నాకు ఒక్కటే బాధ, ఈ కాలుతో నేను చేయలేనని" అని చెప్పి మళ్ళీ బాధపడుతూ చెప్తుంది. "లేదు లేదు, నువ్వు మాత సహాయం అడుగు. అయినా నీ కాలుకేమైంది? చూడు, నువ్వు ఒకసారి నడిచి చూడు. అది మంచిగా నీకు సహకరిస్తుంది" అని చెప్పి సుమతి అంటుంది. అప్పుడు ఒక్క సెకను తను లేచి తన లోపలే ఒకసారి ఆమెని తలుచు ఈ ఈ సంభాషణ జరుగుతూనే ఆ సుమతి అంటున్నప్పుడే లేచి తను నడుస్తుంది. నడవగానే కాలు సాధారణమైపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు అక్కడ. అంటే మిగతా డాన్సర్స్ అందరూ గూడా వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇదేంటి తను మామూలుగా నడుస్తోంది అని. అంటే మాత అప్పుడు సుమతి చెప్తుంది, "మాత నీ చిరకాల కోరికను తీరుస్తూనే ఆ కాలు యొక్క వంకరతనాన్ని కూడా ఆమె హీల్ చేశారు, చికిత్స చేశారు. చూసావా? దీనికోసం నువ్వు ఇంత ఘర్షణ పడ్డావు. మాతకి ఒక్కసారి నువ్వు గనక ప్రార్థన చేసుంటే నీకు ఇదంతా తప్పేది కదా! ఈ ఘర్షణ అంతా తప్పేది కదా!" అని చెప్పి తనంటుంది. ఇప్పుడు తన కాలుని టెస్ట్ చేసుకునే ఉద్దేశంతో గబగబా ఆ ప్రదర్శన జరిగే గదికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన కాలు ఎంతో చక్కగా
చక్కగా సహకరిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఎంతో సంతోషంగాను, ఆశ్చర్యంగాను తనని చూస్తారు. ఇప్పుడు ప్రదర్శన కోసం వెళ్ళిందనమాట మన సుజాత. ఆ విధంగా సుజాత గబగబా తన ప్రదర్శన ఇచ్చే ఆ గది దగ్గరికి వచ్చేసింది. అక్కడ ఒకసారి చూసినప్పుడు చుట్టూ అక్కడ మాత ఎక్కడ కూర్చున్నారా అని చూస్తుంది. మాత పక్కనే అర్జునుల వారు కూడా కూర్చొని ఉంటారు. కానీ తను అంత గమనించే స్థితిలో లేదనమాట. తన ఆలోచన మొత్తం ఇన్ని సంవత్సరాల తర్వాత తను ప్రదర్శన ఇస్తోంది కాబట్టి దాని మీదనే లగ్నమై ఉంది. ప్రదర్శన ఎలా ఇస్తాను అన్న విషయం మీద. ఇంతలోకి మ్యూజిక్ స్టార్ట్ అవుతుందనమాట. తాను ఆ మ్యూజిక్‌కి అనుగుణంగా తను వెళ్తూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా తను ఇలాంటి ప్రదర్శన మహిషాసుర మర్దినిగా దుర్గామాత యొక్క పాత్రలో చాలా సార్లు ప్రదర్శనలు ఇచ్చింది. ఇచ్చినప్పుడల్లా తాను ఎలా ఎదుర్కొనేది అంటే ఆ పాత్రలో పూర్తిగా తను లీనమైపోయేది. తనకి ఆ మహిషాసురుడి యొక్క దుష్టత్వం ఎలాగా తోచేది అంటే ఎక్కడ లేని ఆవేశం తనలో వచ్చేదనమాట. అలాంటి దుష్టత్వాన్ని ఎదుర్కోవడానికి తన లోపల నుంచి ఆవేశం వచ్చేది. అతను ఎలాంటి వాడు? వసుంధర మాత యొక్క గుండెల్ని చీల్చినవాడు. భూమాతకి ఎంతో కష్టం తెప్పించినవాడు. చెట్లని పెకిలించేసినవాడు. పర్వతాలని కూల్చేసినవాడు. సమస్త ప్రాణికోటికి హాని తలపెట్టినవాడు. నదుల యొక్క ఆ యొక్క నీటినంతా తాగినవాడు. ఇలాగా భూభాగాన్నంతా చాలా హాని తలపెట్టినటువంటి వాడి దుష్టత్వం మీద తను ఆవేశంగా అందులో లీనమైపోయి అది నాటికలాగా కనిపించదనమాట మనం చూడటానికి. అంత ప్రాణంతో ఉన్నట్టుగా ఉంటుంది ఆ యొక్క నాటిక. అలా తను ప్రదర్శన చేస్తుండేదనమాట. ఇప్పుడు కూడా అలాగే తను ఆ పాత్రలో లీనమైన తర్వాత తన మనస్సుని ఆ సంగీతం తాకగానే తన లోపలి నుంచి ఆ ఛాయా మాత్రంగా ఇప్పుడు వచ్చిన వాడెవరు అంటే మహేంద్ర బయటకు వచ్చాడు. మహిషాసురుడు కనిపించలేదన్నమాట. మహేంద్ర రూపం తనకి ఛాయా మాత్రంగా కనపడుతుంది తన లోపల నుంచి. అప్పుడు తను యుద్ధం చేస్తుంది, నేను మహిషాసురుడితో కాదు, నా పాత శత్రువు మహేంద్రతో అని అనుకుంటుంది. అక్కడ తనకి దున్నపోతు రాక్షసుడు అయినటువంటి మహిషాసురుడు కాక తన జీవితంలో రాక్షసుడుగా అతను కనిపించాడనమాట. ఇంకా తనలో అణుచుకోబడినటువంటి అతని యొక్క విష స్వభావం ఎలాంటిదో తెలుసు కదా తనకి. కాబట్టి తనలో ఆ యొక్క భయంకరమైన అతని స్పర్శ, అతని విష స్వభావము ఇవన్నీ గుర్తొచ్చి తనకి ఇంకా ఈమె పట్ల ఉన్నటువంటి కామము, కోరిక ఇవన్నీ తనకి గుర్తొచ్చాయి. ఒక్కసారి ఆ పాత్రలో తను లీనమైనప్పుడు అవన్నీ తన ముందుకు ఛాయామాత్రంగా మహేంద్రలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా తనకు గుర్తొచ్చాయి. అప్పుడు ఉద్ధవ్ని చంపినటువంటి ఆ ముసుగు వ్యక్తి వచ్చి ఉద్ధవ్ని హత్య చేస్తారు కదా, ఆ ముసుగు వ్యక్తి పట్ల తనకి తీవ్రమైన కోపం, భీతి ఇవన్నీ కూడా రకరకాల భావోద్రేగాలన్నీ కూడా తనలోంచి వ్యక్తమవుతూ ఉంటాయి దుర్గమ్మగా తను చేస్తున్నప్పుడు. కంప్లీట్గా తను అందులోకి దూరిపోయి ఆ పాత్రలోకి దూరిపోయి ఎంత తీవ్రమైన అగ్ని జ్వాలలుగా అవన్నీ బయటకు వస్తాయంటే తననే దహించి వేస్తున్నట్లుగా తను అనుకుంటుంది. అప్పుడు తనకి పురాణాల్లో చెప్పబడి ఏదో ఎప్పుడో జరిగిన సంఘటన అంటే మహిషాసుర మర్దిని అనే సంఘటన ఎప్పుడో చెప్పబడిందిగా కాకుండా ఇప్పుడు తనకి వ్యక్తిగతంగా జరుగుతున్నట్టుగా, ఇంత నమ్మక ద్రోహి ఇటువంటి వాడు మన మధ్య తిరుగుతున్నటువంటి వీడిని ఎదుర్కోవాలి అని చెప్పి తనకి ఆ లోపల నుంచి ఆవేశము బయటికి వస్తూ ఉంటుందన్నమాట. తనకే తెలియకుండా ఎప్పుడూ లేనంత వేగంగా తన కదలికలు ఉంటాయి ఆ నాట్యంలో. తన చేతి ముద్రలు కూడా ఎలా ఉంటాయంటే ఒక శక్తిని బదిలీ చేస్తున్నట్టు. అంటే చూడండి, అంతర్గతంగా ఉన్న శక్తిని బదిలీ చేయడానికి చిహ్నాలే మనకి ముద్రలు. అంటే సబ్టల్ ఎనర్జీ షిఫ్టింగ్ అన్నమాట. అది మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ విధంగా తనకే తెలియకుండా రకరకాల ముద్రలు వేస్తూ తన కదలికలతోటి తన యొక్క లోపలి భావావేశాన్నంతా కూడా తను వెళ్ళగక్కుతుంది ఆ పాత్ర మీదికి, మహిషాసురుడి మీదికి. ఇలా ఒక నది యొక్క ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందో అలా అంత వేగంగా అతనిని వెంటాడి వెంటాడి వేధించి పట్టుకొని తన ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా చీల్చి చెండాడుతూ అతనిని తన పాదాల దగ్గర పడే వరకు, అతని ప్రాణం వదిలే వరకు తన భావోద్వేగము, ఆ ఆవేశము, ఆ యొక్క ఇది తగ్గలేదన్నమాట. అలా తన పాత్ర నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దుర్గగా తను చేస్తుంటుందో తను మర్చిపోతుందన్నమాట, చుట్టూ ప్రేక్షకులు ఉన్నారు, అందరూ చూస్తున్నారు అని చెప్పి తనకి అసలు ఆ స్పృహ ఉండదు. తను ఎంతసేపటికి దుర్గగా అయ్యి ఆ దుష్టత్వం మీద యుద్ధం చేస్తున్నట్లుగా తనకు అనిపిస్తుంది. ఇంకా చుట్టూ వారి కరతాళ ధ్వనులతోటి తను మరలా స్మృతిలోకి వస్తుంటుంది.
అలా ఈ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మూలకి తను ఈ ఈ ప్రదర్శన అయిపోయిన వెంటనే తను ఇంకా అది ఆ లోపల నుంచి వస్తున్నటువంటి ఆ భావోద్రేకాలు తనకింకా తనని ముంచెత్తుతుంటాయన్నమాట. అందుకని ఆ హృదయంలోంచి పొంగి వస్తున్నటువంటి భావాలని మోస్తూ తనని తాను స్థిమితపరుచుకుంటూ నెమ్మదిగా ఇంకా తన అడుగులు వడివడిగా భవంతి వైపుకి వెళ్ళిపోతుంది. అంతేకాని అక్కడ ఉండదన్నమాట. మిగతా వాళ్ళని, ఆ అతిథులని గాని, మాతని గాని ఎవరిని కూడా వెళ్ళి మాట్లాడటం గాని అట్లా కాకుండా ఈ భావాలన్నీ తనను తాను కంట్రోల్ చేసుకోవడం కోసం ఆమె వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఒక మూల కూర్చొని అలా దీర్ఘ శ్వాసలు చేస్తూ ఉంటుంది తనని తాను స్థిమితపరచుకోవడానికి. అప్పుడు అక్కడ అంజలి ఉంటుంది. గత కొన్ని రోజులుగా తన అపనమ్మకము మాత పట్ల, తన ధోరణికి, ఆ మాతకు ఎదురుపడలేక తను ఇలా వచ్చేసిందనమాట. ఎందుకంటే తను అనుకుంది కదా, మాత ఎందుకు నాకు ఇంత పరీక్ష పెట్టారు, నన్ను ఎందుకు అవమానానికి గురి చేయాలనుకుంటున్నారు అని ఇలా రకరకాలుగా మాతని తన లోపల సందేహించింది. అందుకని తను మాతని ఎదుర్కోలేక వచ్చేసిందనమాట. అలా పశ్చాత్తాపడుతూ ఎందుకు ఇలాగా నేను ఊహించాను, మాతని సరిగా ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయానని పశ్చాత్తాపడుతూ మాతని నేను ప్రశ్నించవలసింది కాదు, నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఎందుకు ఈ ప్రదర్శన ఇచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. నేను అప్పుడు ఆమెని సందేహించవలసిన అది కాదు, నేను అలా చేయకుండా ఉండాల్సింది అంటూ అంజలితో చెప్పి ఏడుస్తుంది సుజాత. అప్పుడు అంజలి అంటుంది, మాతకి అన్నీ తెలుసు సుజాత, దుర్గాదేవి పాత్ర ద్వారా నీలో ఉన్నటువంటి భావోద్రేకాలు, కోపము, ద్వేషము ఇవన్నీ విడుదల కావాల్సిన అవసరం ఉంది. అందుకనే మాత నీకు అలాంటి ఒక పరిస్థితిని కల్పించారు ప్రదర్శన అనే నెపంతోటి. ఇది అయితే అప్పుడు ఆమె అంటుంది సుజాత, ఇంత కోపము, ఇంత ద్వేషము మహేంద్ర పట్ల నాకున్నాయని, నాకు కోపం ద్వేషం ఉన్నమాట వాస్తవమే, కానీ ఇంత ఎక్కువగా ఉన్నాయని నాకే తెలీదు అని చెప్పి తను అంటుంది. అప్పుడు ఆమె అంటుంది అంజలి, అలాంటి భావోద్వేగాలు ఎన్నో జన్మల వరకు కూడా మనం తీసుకొని వెళ్తాము, అవి అలా దాక్కునే ఉంటాయి. అవి ఎప్పుడు మన మన మనసులో పైభాగం మీదకి వచ్చి, అంటే సర్ఫేస్ మీదకి వచ్చి మనం విడుదల చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి అంజలి చెప్తుంది. అప్పుడు సుజాత అంటుంది, నన్ను నేను ద్వేషంలో నింపుకోవాలని నేనేం అనుకోవట్లేదు, కానీ ఉద్ధవుని హత్య చేసిన ఆ వ్యక్తిని నేను క్షమించలేను, మా అమ్మని కూడా విపత్కర పరిస్థితిలో నెట్టిన వాడిని అస్సలు క్షమించలేను అని చెప్పి అంటుంది. అనేసి మళ్ళీ అంటుంది, నాకు లోపల ఎక్కడో అతన్ని నేను మళ్ళీ భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయం ఉంది అంజలి, నేను ఎదుర్కొంటానంటావా, మళ్ళీ అతను ఎదురవుతాడా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు అంజలి సమాధానం ఇవ్వకుండా దాన్ని భవిష్యత్తుకు వదిలేసేయి, దీని గురించి ఇప్పుడు ఆందోళన అవసరం లేదు, ఇప్పటి నీ జీవితం గురించి మాత్రమే ఆలోచించు అని చెప్తుంది. అప్పుడు సుజాత, అవును, ఇప్పుడు నా పగ చల్లారింది, నేను అతనిని నాశనం చేసినట్లుగా నాకు భావన వచ్చింది అని నవ్వుతూ అంటుంది. అప్పుడు మాత కూడా అదే చెప్పారు, నీ ప్రదర్శన చాలా గొప్పగా శక్తివంతంగా ఉందని మాత చెప్పారంటూ అంజలి చెప్తుంది. మాత ఏమి ఆశించి ప్రదర్శన ఇప్పించారో అది సఫలీకృతం అయింది సుజాత. అది తన ప్రేమకి చిహ్నం, మాత ప్రేమకి చిహ్నం అది. అంటే మన మీద ఎంతో ప్రేమ ఉండబట్టే ఆమె మన యొక్క భావాలు విడుదల చేయడం కోసం ఇవన్నీ చేశారు అని చెప్పి అంజలి అంటుంది. అప్పుడు ఇంకా సుజాత సంతోషంగా ఒక అశ్రువులతో కృతజ్ఞతతో కూడినటువంటి ఆ కళ్ళతోటి, చూడు నా కాలు అంటూ తన కాలు నయమైందని చెప్పి అంజలికి చెప్తుంది. అప్పుడు అంజలి అంటుంది, మాత అన్నీ అలాగే చేస్తారు, మనము గుర్తించలేనట్లుగా ఉంటాయి ఆమె చేష్టలు, ఎంతో గొప్ప ప్రేమమూర్తి అని చెప్పి అంజలి అంటుంది. మళ్ళీ ఇంకా చెప్తుంది, సుజాత, నువ్వు చాలా గొప్ప సాహసం చేశావు, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు అభ్యాసం చేయలేదు నృత్యాన్ని, అయినా కూడా నీ వైకల్యం నిన్ను అడ్డగిస్తున్నా కూడా మాత ఆదేశం మేరకి నీ ప్రయత్నము, దృఢ సంకల్పంతో నువ్వు చేశావు, నిన్ను మాత్రం దీనికి నేను అభినందించాల్సిందే అని చెప్పి సుజాత అంటుంది. మళ్ళీ ఇంకా అడుగుతుంది, నువ్వెందుకు ప్రదర్శన అయ్యాక అతిథుల్ని కలవలేదు, అక్కడ అర్జునుడు కూడా ఉన్నాడు కదా, నీకు అతన్ని కలవడం ఇష్టం లేదా అంటుంది
అంజలి. అప్పుడు సుజాత అంటుంది, కొంచెం ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడుతుంది. అంటే హ్మ్, నాకు లోపల చాలా మాత పట్ల సందేహాలున్నాయి కదా! అలాంటి నేను ఎలా కలవగలను అని చెప్పి నేను కలవలేకపోయాను. అందుకే ఇలా వచ్చానని చెప్పి తను చెప్తుంది. అయ్యో! నువ్వింకా మాతని అర్థం చేసుకోలేదా? తన నుంచి మనం ఏమీ దాచలేము సుజాత. తనకన్నీ తెలుసు. ఆమె ఎప్పుడు ఎవరిని జడ్జ్ చేయరు. మన యొక్క సవాళ్ళని ఆమె అర్థం చేసుకొని, మనం వాటిని ఎదుర్కోవడానికి మనకి ఇంకా సహాయపడతారు అని అంజలి చెప్తుంది. ఇప్పుడు సరేలే, ఇప్పుడు ఈ ప్రదర్శన వల్ల నీ లోపలి విశ్వాసం చాలా బలమైంది. బహుశా ఆమె ఉద్దేశం, మాత ఉద్దేశం అదే కావచ్చు అంటూ అంజలి వెళ్ళడానికి నిలబడుతుంది. అప్పుడు సుజాత ప్రణామం చేస్తుంది. చేసినప్పుడు తను చెప్తుంది, అంజలి, ఓటమికి ఎప్పుడూ భయపడవద్దు. అది కేవలం నీ హృదయంలో ఉంటుంది. అంటే మన మైండ్లో మాత్రమే ఆ ఓటమి అన్నది ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. నీవు నీ భావనలను ఎప్పుడు విడుదల చేశావు. నీ ప్యాషన్ అందరినీ కదిలించింది. నీకు నృత్యం పట్ల ఎంత ఇష్టం ఉన్నది, నీ ఆ వైకల్యం ఉన్నటువంటి కాలుతోటి నువ్వు ప్రదర్శన ఇచ్చినప్పుడు అందరూ చలించిపోయారు చూసి. మాత కూడా నువ్వు రాకముందు నీ యొక్క కథ అంతా, ఆ విషాద వృత్తాంతం అంతా కూడా అర్జునునికి చెప్పారు. ఆయన నీ ప్రదర్శన చూసి ఎంతగానో చలించిపోయారు. నీ యొక్క సంకల్ప శక్తి వల్లనే నువ్వు ఆ యొక్క వైకల్యాన్ని అధిగమించావని ఆయన చాలా పొగిడారు అని చెప్పి తను చెప్తుంది. నీ యొక్క సంకల్ప శక్తి వల్లనే మాత కూడా నీ కాలు అవన్నీ కూడా హీల్ చేశారు. అలా అంటే మన యొక్క సంకల్పం గట్టిగా ఉన్నట్టయితే పరమాత్మ కూడా మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పి దాని అర్థం అనమాట. అప్పుడు తను అనుకుంటుంది సుజాత, నా వైకల్యమే నాకు ఆశీర్వాదంగా మారింది అని చెప్పి సంతోషపడుతుంది. మళ్ళీ తను ఆలోచిస్తుంది, ఇదంతా మాత యొక్క ప్రణాళికే కదా, ఎంత గొప్పగా రచించింది. నా యొక్క చిరకాల వాంఛని తన ముందు అంటే ఎంతో ఆరాధనగా తను చూసే మాత ముందు, ఎంతో తనకి ఇష్టమైన ఆరాధించే అర్జునుడి ముందు ప్రదర్శించే అవకాశం తనకి కలిగింది అని చెప్పి తను తృప్తిగా అనుకుంటుంది. ఈ విధంగా ఈ అధ్యాయం ముగుస్తుంది. జై శ్రీకృష్ణ.